హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన బ్లౌజ్ కటింగ్ వీడియో చూసినట్టయితే మీకు ఇది అర్థమవుతుంది. ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసినాను. ఏంది ముందు భాగం వెనక భాగం వీడియో లెంత్ ఎక్కువైపోతుందని హ్యాండ్స్ మాత్రం దాంట్లో పెట్టలేదు. కానీ ఈ హ్యాండ్స్ అనేది చంకబట్టలు పడకుండా ఎలా కట్ చేసుకోవాలనే వీడియో. అంటే ఎందుకంటే చాలామందికి చంకబట్టలు పడుతున్నాయి మేడం, మాకు విసుకొస్తుంది అని అంటున్నారు. చంకబట్ట పడకుండా ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి, మనం క్లాత్ని అడ్జస్ట్ ఎలా చేసుకోవాలి, పెద్ద చేతులైనా చిన్న చేతులైనా. చిన్న చేతులకు తక్కువ క్లాత్ అయినా మనం లైనింగ్ మీటర్ కొనుక్కున్నా సరిపోతుంది. కొంచెం పెద్ద క్లాత్కు 1 మీటర్ తీసుకుంటే, 1.5 మీటర్ తీసుకుంటే సరిపోతుంది అన్నట్టు. మీకు చూడండి చాలా యూజ్ అయ్యే విధంగా. ఫస్ట్ మనము ఇందాక వెనక భాగం ముందు భాగం కట్ చేసినప్పుడు ఈ అంచులు ఆపోజిటే ఉంచేసినాం కదా. ఆపోజిట్ ఉంచిన అంచులు ఈ రైట్ సైడ్ నీట్గా ఉన్న భాగం ఉంచుకుందాం. ఉంచుకున్న తర్వాత దీన్ని మనం ఏం కట్ చేయొద్దు, నీట్గా అది ఇది కట్ చేయకుండా దీన్ని సేమ్గా ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఫోల్డ్ చేసేటప్పుడు వాళ్ళ కొలత బ్లౌజు ఎలా ఉందో చూసుకోవాలి. నేను 2 బ్లౌజులు కట్ చేసిన కాబట్టి 2 బ్లౌజులు ఇలాగే ఫోల్డ్ చేసేస్తున్నా. 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేసిన కాబట్టి నేను 2 బ్లౌజులను ఇలాగే పెట్టుకొని సెట్ చేస్తున్నా. ఇక్కడ మనకు రౌండ్ తిరిగే దగ్గర సరిపోతుందా చూసుకోండి. మన బ్లౌజు లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ప్రకారంగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, సరిపోతుంది. ఇది కరెక్ట్ అవుతుంది. ఇలాగా దీనిపైన మళ్ళీ ఇది పెట్టేసుకుందాం. అంటే మనకు కింది వైపు డబుల్ ఫోల్డింగ్ ఉన్నది కింది వైపు రావాలంటే ఇది చేతు కింది భాగం అన్నట్టు. చాలామందికి ఇది కన్ఫ్యూజ్ అవుతుండ్రు. ఇది అస్సలు కన్ఫ్యూజ్ కాకండి. ఇది కిందికి ఉంటే మనం ఇవి 2 ఓపెన్ చేస్తే ఇదొక చేతి ఇదొక చేతి అవుతుంది అన్నట్టు. అట్లా మడత అనేది ఇలాగ వచ్చేస్తుంది. ఓకే, ఇవి చూడండి ఇలా పెట్టినా కదా మడత. సేమ్గా 2 హ్యాండ్స్ పెట్టేసినాం. డబుల్ చేతులు అయితే వచ్చేసినాయి. 2 బ్లౌజులు ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. మనకు కుట్టడం కట్టింగ్ ఫాస్ట్ అయిపోతే కుట్టడం ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది కొలత బ్లౌజ్ తీసుకున్నాం. ఇది కొలత బ్లౌజ్. కొలత బ్లౌజ్లోని వెనక భాగము పట్టుకోవాలి. మనం మార్కింగ్ వెనక చేతు మనకు కనబడే విధంగా వచ్చేది. ఫస్ట్ మనం ఇది నీట్గా ఒకసారి అయితే మార్క్ చేసుకోవాలి. ఇది ఎగ్జాక్ట్ ఉంది కాబట్టి ఒకసారి ఖర్చు పెట్టుకుందాం. ఖర్చు అంటే మనం పైపింగ్ వేస్తాం కాబట్టి ఇంతే వదలాలి. 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ. ఇలా ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ అనుకోండి. 1/2 ఇంచ్ కొంచెం ఒక తక్కువ ఎక్కువ అన్నట్టు కొంచెం ఫరక్ కాకుండా. అప్పుడు కింద లూజ్ అనేది ఇలా పట్టుకొని కరెక్ట్గా కింద లూజ్ అనేది మెజర్ చేసుకోవాలి. కొంచెం కన్ఫ్యూజ్గా అవుతున్నారు అందరూ. అలా కాకండి, కింద లూజ్ పెట్టుకోండి. హైట్ చెక్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైట్ పెట్టుకోండి. కింది నుంచి మనం మార్క్ చేసుకున్న ప్లేస్ నుంచే పెట్టాలి. చాలామంది కింది నుంచి పెడుతున్నారు, అలా పెట్టొద్దు. పెట్టి ఎగ్జాక్ట్గా ఏడికి వచ్చింది ఆడికొక మార్క్ పెట్టాలి, ఖర్చుకొక మార్క్ పెట్టుకోవాలి. మన కుట్టుకు ఖర్చు అంటే కుట్టుకి ఇలా 2 మార్క్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చేతి అనేది ఇలా నీట్గా సర్దుకొని ఈ చంక ప్లేస్ నుంచి ఈ కింద చంక డౌన్ ఉంటుంది చూడు, మనకి భుజం నుంచి కిందికి వచ్చే ప్లేస్ చంక డౌన్ ప్లేస్ నుంచి ఇలా సర్దుకొని ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఒక మార్క్ పెట్టేసుకొని ఇది కూడా కుట్టుకు పెట్టేసుకోండి. పెట్టుకొని మళ్ళీ నిలువు ఒకటి అంటే ప్లస్లో ఒక మార్క్, ఇది ప్లస్లో ఇంకో మార్క్, అంటే సమానంగా ఈ క్లాత్కి మన బ్లౌజ్కి అనేది ఇలా ఒక మార్క్ చేసుకోండి. ఈ చేసుకున్న మార్కుని మనం దీనికి కలుపుకోండి. ఎగ్జాక్ట్ దీనికి కలపాలి ఈ చేసుకున్న మార్కు. నెక్స్ట్ వచ్చేసి ఖర్చు ఎంత పెట్టుకున్నామో 2 ఇంచ్ అంతా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత ఈ మార్కు ఉంది కదా, ఈ కుట్టు మార్కు, ఈ కింద మార్కు కాకుండా మనం కుట్టుకు వదిలేసిన మార్క్ అనేది ఒక లైన్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఎగ్జాక్ట్ వచ్చిన లైన్ కాకుండా కుట్టుకొచ్చిన లైన్ కూడా ఒక మార్క్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు ఇలా సర్దుకున్నప్పుడు ఈ చంక భాగంలో మన కింది పార్ట్స్ ఏవైతున్నాయో అవి సరిపోతాయా అని చూసుకోండి. సరిపోతున్నాయి, మనకు సరిపోతున్నాయి కాబట్టి మనకి టెన్షన్ లేదన్నట్టు.
ఎంత పెద్ద హ్యాండ్స్ అయినా మనకు చంక బట్టలు వాడకుండా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వెళ్ళిన క్లాత్ మనకు క్రాస్ పట్టీలకు అడ్జస్ట్ అవుతుంది. అందుకే ఈజీగా మనం ఒక టైము బ్లౌజులు కుట్టాలి, ఫాస్ట్గా కావాలి అంటే మన చంక బట్టలు అతుకోవడం, కస్టమర్స్ స్పీడ్గా మన బ్లౌజులు కుట్టియచ్చు, ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవచ్చు. ఇలా అంటే నీట్గా వచ్చేస్తుంది అన్నట్టు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా. ఇది ఈ స్కేల్ కావాలి కంపల్సరీ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు. చూడండి, ఇక్కడ భుజం దగ్గర ఒక 1 ఇంచ్ పెట్టుకోండి. 1 ఇంచ్ పెట్టుకొని ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ పాయింట్, ఈ ప్లస్ పాయింట్కి మన స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేయండి. ఎవరైనా వీడియోలు చాలా ఉన్నాయి, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు మళ్ళీ చూస్తారు. కొంచెం క్లారిటీగా చెప్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. ఒక్కసారి క్లియర్గా వినండి, మీకు ఎంత ఈజీయో. ఈ 3 మార్క్స్ వేసిన తర్వాత మనకి ఒక్కటి టిప్ యూజ్ చేస్తే నీకు చంకలల్లా అస్సలు ముడతలు రావు. ముడతలు వచ్చినాయి అంటే చూడండి ఒక్కసారి, ఇగో 7 ఇంచెస్ వచ్చింది. మనం నార్మల్గా స్కేల్తో లైన్ వేసుకున్న తర్వాత ఇలా టేపును పెట్టుకోవాలి. ఈ టేప్ అనేది మనము ఓన్లీ ఆఫ్ చేయనీకి ఇట్లా టేప్ అనేది ఆఫ్ చేయాలి. ఈ ఆఫ్ ఇట్లనే పట్టుకొని మళ్ళీ ఈ ప్లేస్లో కూడా పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి. ఈ 3 పాయింట్స్ అయితే వచ్చినాయి. మొత్తం మనకు 5 పాయింట్స్, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 5 పాయింట్స్లల్లా ఫస్ట్ది వదిలేసేయాలి. సెకండ్ దానికి పైనకి 2 పాయింట్స్ మీదకి పెట్టాలి. 2 పాయింట్స్ అంటే టేప్లోని 2 పాయింట్స్, ఎక్కడైనా పట్టుకో టేప్లోని 2 పాయింట్స్. థర్డ్ పాయింట్కి వచ్చేసి సేమ్ పెట్టుకోవాలి. నేను వేరే మార్కర్ తోటి పెట్టి చూపిస్తాను. ఫస్ట్ భుజం దగ్గర వచ్చే మార్క్కి 2 పాయింట్స్ పైనకి, మిడిల్ పాయింట్కి సేమ్, కింది పాయింట్కి కిందికి, అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ దానికి కిందికి, ఫిఫ్త్ దానికి మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. చూసినారా? ఇప్పుడు ఈ 3 మార్క్స్ని కలుపుతూ మనం ఈ స్కేల్ ద్వారా లైన్ అనేది చేయాలి. ఈ స్కేల్ ఎలా అడ్జస్ట్ చేయాలి పెట్టడం ఉంటుంది. మనకు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ నుంచి 3 కలవాలి. స్కేల్ని అడ్జస్ట్ చేసేటప్పుడు ఇక పెట్టినా కదా ఈ పాయింట్ కలవలేదు, స్కేల్ని ఇలా తిప్పుకోండి, ఇలా 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 కరెక్ట్గా తిప్పండి. ఎంత కరెక్ట్ అంటే మీరు ఈ తిప్పడంలోనే ఉంటుంది. కాకపోతే ఒక 5-6 న్యూస్ పేపర్లు తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇగో ఇలాగా ఎగ్జాక్ట్గా గీయండి. గీయడంలో కూడా తప్పు చేస్తున్నారు కొత్త నేర్చుకునే వాళ్ళు, నేను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళను. మీరు మాత్రం తప్పు చేయకుండా స్కేల్ని మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. ఇక్కడ సైడ్ తిప్పి మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ 3 పాయింట్లను కలపండి. ఇది కలవలేదు, ఇలా ఇలా జరుపుకోండి. ఇట్లా కరెక్ట్ వచ్చింది. చూడండి ఎంత నీట్గా వచ్చింది. మన హ్యాండ్ రౌండ్ అనేది ఇలాగొచ్చేస్తుంది. నీకు అస్సలు ఏ కోసాన కూడా ఎక్కడ కూడా నీకు ముడతలు అనేటివి రావు. మన బ్లౌజ్ పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇంత ఈజీ టిప్ అనేది ఎవ్వరూ చెప్పరు మీకు. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకొని స్కేల్ తోటి ఇలా లైన్ చేసుకొని ఆఫ్ వేసుకొని మార్క్స్ పెట్టుకోండి. ఈ లైన్ల ప్రకారం ఇలా డ్రా చేయండి స్కేల్ ద్వారా. మీకు చాలా టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ యూజ్ చేసి మీరు కట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మీకైతే నేను చెప్పగలుగుతాను ఆ టైంలో. ఓకే ఫ్రెండ్స్, మరి మీకైతే నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన షాప్లో అయితే ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తాయి. మీకు ఆల్రెడీ వీడియోలు చూసే వాళ్ళకి తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసిండ్రు అనుకోండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అయిపోయింది అనుకోకండి, ఇప్పుడే ఉంది అసలు తమాషా. ఏంటంటే ఇక్కడ లోతు తీయడము. ఫస్ట్ ఈ 2 ఓపెన్ చేసుకుందాం. ఇలాగా ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకోవాలి, ఇక్కడ చిన్న మార్క్ పెట్టుకోవాలి, కచ్చిక అన్నట్టు. ఇవి 2 ఇలా హ్యాండ్స్ ఓపెన్ చేసుకోవాలి. వేసుకొని ఈ హ్యాండ్ని పక్కకు పెడదాము. ఈ హ్యాండ్ తీసుకుందాము. చూడండి, ఈ 2 హ్యాండ్స్ను ఓపెన్ చేసి ఇప్పుడు ఎట్లా మడత పెట్టినా ఏం కాదు, లోతు తీసినాక మాత్రం సర్దుకోవాలి. ఇలా పెట్టి ఈజీగా ఇగో ఇలా పెట్టినాం కదా, పెట్టిన తర్వాత ఇంతవరకు కట్ చేసుకున్న ప్లేస్ నుంచి ఇలా
ఇక్కడ మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదా, ఆ పెట్టుకున్న ప్లేస్లో మళ్ళీ ఇంకా 1/2 ఇంచు మిడిల్ పెట్టుకొని ఆ పెట్టుకున్న ప్లేస్కి దీన్ని సర్దుకోండి. ఎలా సర్దుకుంటున్నానో చూడండి. ఈ 1/2 ఇంచు వరకు ఈ సర్దుకోవడం ఎక్కడికైతే వస్తుందో ఆ ప్లేస్ వరకు సర్దుకోండి. చూడండి, ఈ 1/2 ఇంచు మార్క్ ఫస్ట్ వేసుకోవాలి, చేసుకున్న తర్వాత సర్దుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రా చేయండి. కింద వేస్ట్ ఉన్న క్లాత్ను మనం డ్రా చేయాలి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. చూడండి ఎంత బాగా కర్వ్ వచ్చేసింది. ఇప్పుడు ఇది లోత్ అన్నట్టు. ఇంత బాగా లోతు మనకు ఎవ్వరు కట్ చేసి చూపియరు. మనకి ఇంత ఈజీ ట్రిక్ అయితే మీకు ఎవ్వరు చెప్పరు. చెప్పినా కానీ మనకు అర్థం కాదు. నేను క్లియర్గా చెప్తున్నా, ఈ వీడియోలో ఇదే మెయిన్ పాయింట్. మీరు అస్సలు మిస్ కాకండి. వీడియో చివరి వరకు చూడండి. మొత్తం చూడకపోతే పాయింట్ ఎక్కడ అనేది మిస్ అవుతారు. నేను లోతు తీయట్లేదని 2 సార్లు కామెంట్ చేసిండ్రని మళ్ళీ నేను క్లియర్గా అయితే చెప్తున్నా. చాలామంది ఇక్కడనే మిస్ చేస్తారు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.